వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసిన విషయం మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో మెన్షన్ చేసిన విషయాల్లో కొన్ని దిగ్భ్రాంతికరమైన ఉన్నాయి. దిగ్భ్రాంతికరమైన ఎందుకని చెప్తున్నానంటే, ఆయన ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికలు ఇప్పుడు మనకు మే 13న పోలింగ్ జరగబోతుంది, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బోత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన అఫిడవిట్లో ఉన్నది ఏమిటంటే, ఒక్కసారి చూడండి. ఆయన మొన్న రీసెంట్గా అంటే మార్చిలో 2024 మార్చ్ అంటే పోయిన నెల, గత మార్చ్, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. మార్చి 4న ఆయన 16,14,00,000తో 1,000 చదరపు గజాల స్థలంలో ఇంటిని కొనుగోలు చేశాడు. 1060 యాడ్స్, 1,060 చదరపు అడుగుల జగాల్లో, అంటే స్క్వేర్ యార్డ్స్ అంటాం కదా, స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని లోని ఇంటిని కొన్నాడు. ఇది 16,40,00,000 పెట్టి. ఇప్పుడు ఇది March 4th. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? April 24th ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ నెల కిందటే ఆయన కొన్నది ఏమిటి? ఇక్కడ జూబ్లీ హిల్స్లో, ఇది ఓకే, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇంటిని కొన్నాడు. అట్లాగే 2024 ఫిబ్రవరిలో, ఓకే, 2024 అంటే ఈ సంవత్సరమే, 24 ఫిబ్రవరి 12న 7,11,00,000తో మంగళగిరిలో 5,517 స్క్వేర్ యార్డ్స్ ఆయన భూమి కొన్నాడు. ఇంతకు మనం చెప్పిందేమో జూబ్లీ హిల్స్లో ఆయన 1,060 చదరపు అడుగుల స్థలంలోని ఇంటిని 16,14,00,000 వ్యయంతో కొన్నాడు. అంతకుముందు ఫిబ్రవరిలో ఆయన మంగళగిరిలో 7,11,00,000 విలువ చేసే 5,517 చదరపు అడుగుల స్థలాన్ని కొన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను చెప్తున్నా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా, అంటే ఎన్నికలకు 1-2 నెలల ముందు ఆయన సంపద ఎట్లా పెరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ మనం ఏం చెప్పాను, 5,517 చదరపు అడుగులు, రైట్, ఓకే. తర్వాత ఇంకా చెప్పాలంటే 28 కోట్ల స్థిర చరాస్తున్నట్టు ఆయన చెప్పుకున్నాడు, ఓకే. ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేసిన విషయాలే నేను చెప్పాను, అంటే క్లియర్గా. అంటే ఈ మధ్యకాలంలో బహుశా విజయవాడ వెస్ట్ నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్, ఆయన వైసీపీలో చేరాడనుకోండి. ఆయన ఇటీవల కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీరు చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చిన తర్వాత మీ ఆస్తులు పెరిగాయా లేదా, మీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పాడు ఆయన. కానీ అవేవి ఆయన ఇక్కడ బయట పెట్టలేదు. అట్లా హింట్ ఇచ్చి వదిలిపెట్టాడు పోతిన మహేష్, మాజీ జనసేన నేత. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అఫిడవిట్లోనే స్వయంగా ఫిబ్రవరి మార్చిలో, అంటే మనం ఇప్పుడు ఏప్రిల్లో చెప్పుకుంటున్నాం కదా, మేలో పోలింగ్ జరగబోతోంది, ఎన్నికలకు 2-3 నెలల ముందు ఆయన ఈ భూముల్ని, ఇళ్లను ఎందుకు కొన్నారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. అట్లాగే ఇప్పుడు పోతిన వెంకట మహేష్ ఆరోపణ ప్రకారం ఏంటంటే, అంటే ఆయన కథనం ప్రకారం ఏంటంటే, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ స్పాన్సర్ ఇష్యూగా మనం భావించవచ్చు. అంటే ఆయన కథనం ప్రకారం, ఇది మన ఎలిగేషన్ కాదు. జనసేన పార్టీ మాజీ నాయకుడు పోతిన వెంకట మహేష్ ఆరోపణ ప్రకారము ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కారణంగా, ఆ పార్టీ కోసం అనేక త్యాగాలకు పవన్ కళ్యాణ్ సిద్ధపడిన కారణంగా, సీట్ల విషయంలో రాజీ పడిన కారణంగా, అనేక సీట్లను త్యాగం చేసి పారేసిన కారణంగా
పెద్ద ఎత్తున ఆయనకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు పోతిరెడ్డి మహేష్ కావచ్చు మరికొంతమంది కూడా చేస్తున్నారు. వాటిలో నిజాలు ఎట్లా ఉన్నప్పటికీ ఒకటైతే వాస్తవం, ఎన్నికలకు ముందు ఆయన భూములు ఇళ్లను కొనడానికి ప్రయత్నించారు, కొన్ని చోట్ల కొన్నట్టుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.